బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంత ఘనంగా కొలానూరు గ్రామంలో కుల మత భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఇంత గొప్పగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి అంటే ఈ రోజు మరి అందరికీ కూడా ఒక అతిపెద్ద పండుగ అనేది మనం ఆలోచించాలి. ఇలా ఇంట్లో పండుగ అయితే మనం అందరూ ఏ విధంగా అయితే ఘనంగా చేసుకుంటామో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని కూడా మనం గొప్ప పండుగగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇలా మరి ఇంతకుముందు సంపదనే చెప్పినట్టు తన పిల్లలను కోల్పోయిన పరిస్థితి మన ఇంటికాడ పిల్లలకు జరగవస్తున్నది ఏమన్నా అయితేనే కలగాలనుకుంటాం. అటువంటిది తన 4 పిల్లలను కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన పిల్లలను పోగొట్టుకున్నటువంటి పరిస్థితి, అనారోగ్య దృష్ట్యా వాళ్ళ పిల్లలు చనిపోయినా కూడా మరి ఈ రోజు సమాజంలో ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఎట్లున్నదని ఆలోచించి కుల వివక్షతను అతను చిన్నతనంలోనే మరి బడికి వెళ్ళినప్పుడు ప్యూరు రాకపోతే అక్కడ ఆయనకు నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు ఏవీ లేవు. ఆయనకు తాగదామంటే నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఉండే, మరి పాఠాలు చెప్పదామంటే అతను కుల వివక్షత ఎదుర్కొన్నారు. ఈ రోజు మరి ఆ కుల వివక్షత ఎదుర్కొన్నటువంటి ఆయన మరి ప్రజలందరూ ఈ రకంగా మరి పేద ప్రజల కుల వివక్షతలు ఉన్నారంటే మరి ఏ విధంగా ఆలోచించి గొప్ప చదువుకొని మన పేద వర్గాల ప్రజలందరికీ ఇలా భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇలా రాజ్యాంగం కనుక లేకపోతే మరి వెనకట ఉన్నటువంటి పరిస్థితులే మరి ముట్టికి తాగడానికి చీపుడు లెక్క అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులే మరి ఉన్నటువంటి ఉండేది. కానీ ఇలా మనం చదువుకోగలుగుతున్నాం. దానికి కారణం ఏంటి? ఇలా స్వేచ్ఛగా మనం ఇక్కడ కార్యక్రమాన్ని చేసుకోగలుగుతున్నాం. ఇలా వార్డు నెంబర్ నుంచి ప్రధానమంత్రి దాకా మనం ఇలా అన్ని రంగాల్లో మనం ఉంటాం అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం అనేది మనం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలా త్యాగాల ఫలితంగా ఆయన తన సొంత స్వార్థం కోసం ఎక్కడ కూడా పని చేసుకోలేదు. జీవితాంతం కూడా పేద వర్గాల కోసమే పోరాటం చేసిండు. జీవితం మొత్తాన్ని మన వర్గాలకే త్యాగం చేసిండు. మరి ఆయన త్యాగం ఎటువంటిది అనేది మనం ఆలోచించాలి. మనం కేవలం సమయాన్ని కూడా ఇవ్వకుంటలేం, మనం పని చేస్తలేం. మనం ఆలోచించుకోవాలి. ఆయన ఎంత జీవితాన్ని మొత్తం తన పిల్లలను మన పిల్లలకి ఏమైతుందని మనం భయపడతాం. కానీ పిల్లలను పోగొట్టుకున్నాడంటే కూడా మనం ఆలోచించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత త్యాగం చేసిండు అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా మరి మనకు ఓటు హక్కు కల్పించిండు. దానికి అప్పుడు వెనుకట రాజులు మాత్రమే పరిపాలన చేయాలి, రాజ్యాధిపతి కొడుకు మాత్రమే పరిపాలన చేయాలి. కానీ ఇవాళ ఓటు ద్వారా మాత్రమే ఇవాళ మనం అందరం కూడా ఇవాళ మనం ఎమ్మెల్యేను ఇలా సర్పంచ్ వార్డు నెంబరు అందరం అవుతున్నాం అంటే మరి ఓటు ద్వారా మాత్రమే ఇలా మన అధికారం వస్తుంది. కాబట్టి ఆ ఓటు హక్కును మనకు కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆ రోజు ఓటు హక్కు విషయంలో మరి ఒక పెద్ద మనిషి అంటారు భూములు ఉన్న వాళ్ళకే ఓటు హక్కు ఇవ్వాలని అంటారు. మరి భూములు అంటే మన తినడానికే తిని లేనటువంటి పరిస్థితి ఉన్నది. మనకు భూములు ఎక్కడుంటాయి? ఒకైనా చదువుకున్న వాళ్ళకే ఓటు హక్కు ఇవ్వాలంటారు. మరి మనకు బల్లలకి ఎవరు రానిత్తలేవే, మరి అప్పుడు మనకు చదువు ఎక్కది అంటే అప్పుడు మనకు ఓటు రానియకుండా మరి ఎంతో మంది అడ్డుకున్నా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుల మత భేదం లేకుండా 21 సంవత్సరాలు ఉండే 21 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది. మరి ఓటు హక్కును అప్పుడున్నటువంటి ఓటు హక్కు కల్పించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక మిత్రుడు ఏమని చెప్తున్నా అంటే డాక్టర్ బాబా ఇప్పుడు అంబేద్కర్ ఏమంటారంటే రానుల గర్భం నుండి రాజులు పుట్టేవారు కానీ ఇలా బ్యాలెట్ బాక్సుల నుండి మరి ఇలా రాజులు తయారవుతారని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరుగుతుంది. చెప్పినప్పుడు అప్పుడున్నటువంటి ఒక కుర్బాలని అనే ఒక మిత్రుడు అంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీరు ఈ రోజు నీ ప్రజలకు ఓటు హక్కును ఇచ్చిరు, కానీ నీ ప్రజలు తాత్కాలిక ఆనందాలకు తాయిలాలకు నీ ప్రజలు బానిసలై నీ ఓటును అమ్ముకుంటారు అంటారు. అప్పుడు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాధపడాడు. ఆ రోజు ఆయన అంటారు నా ప్రజలు నిస్సాయిలే కావచ్చు, పైసలు లేనిలే కావచ్చు, పేదలే కావచ్చు, కానీ ఏదో ఒక రోజు నా ప్రజలు చైతన్యవంతమైన రోజు మీరు బిచ్చగలవుతారని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ రోజు ఈ యొక్క గొప్ప జయంతిని మనం అందరం కూడా కలిసికట్టుగా జరుపుకోవడం చాలా సంతోషం అని తెలియజేసుకుంటూ మరి మనం అందరికీ బాబాసాహెబ్ గారి యొక్క త్యాగాలను మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. జై భీములు.